విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఉన్నత అధికారులను తప్ప లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. అభ్యర్థుల ఏజెంట్లను తప్ప మిగిలిన వాళ్ళెవరూ రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతున్న కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కౌంటింగ్ కోసం ఎన్నికల అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ మల్లికార్జున, అదేవిధంగా సిపి రవిశంకర్ అయ్యన్నారు మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతిరోజు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈవీఎంలు భద్రపరిచినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సెక్యూరిటీ కూడా ఫుల్ టైట్. దాదాపుగా ఇప్పటి వరకు వస్తున్నటువంటి అంటే ఈ కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైనా నెలలు కూడా రిజిస్టర్లో సైన్ చేసి ట్యాగ్ చేసుకుని వెళ్ళాలి తప్ప నార్మల్గా వెళ్ళడానికి లేదు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే వీళ్ళకి సంబంధించి అంటే లోపలికి వెళ్ళే వచ్చే వాళ్ళని తనిఖీలు చేయడంతో పాటుగా ఏ టైంలో అయినా సరే, ఒకవేళ అర్ధరాత్రి టైంలో అయినా సరే ఈ ప్రమిసెస్ని ఎక్కడైతే నిషిద్ధ ప్రాంతం ఉందో ఆ ప్రమిసెస్ని దాటి వీళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఐరన్ ఫెన్సింగ్ వేసినటువంటిది మనం విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే మొత్తము ఈ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి దీనిలో మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి అంటే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అటు భీమిలి, విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, గాజువాక, ముఖ్యంగా చూస్తే పెందుర్తి అంటే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా ఇక్కడ భద్రపరిచారు. మనం చూపించినటువంటి ప్లేస్కి సంబంధించి అయితే మొత్తం 6 నియోజకవర్గాలకు ఉంటే విశాఖ సౌత్ నియోజకవర్గం కనిపిస్తున్నటువంటి ప్లేస్లో విశాఖ సౌత్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం కదా, ఒకవేళ అంటే రేపు ఎంప్లాయీస్తో పాటుగా ముఖ్యంగా ఈ కౌంటింగ్కి సిబ్బంది వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఆ రోడ్ మ్యాప్ను కూడా ఇప్పటికే ఆ ట్రాఫిక్ సిబ్బంది మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. పక్కనే దాదాపుగా 50 నుంచి 70 ఎకరాలకు సంబంధించినటువంటి ఏయు గ్రౌండ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్రౌండ్లోనే పూర్తి స్థాయిలో వీళ్ళు ఈ పార్కింగ్ ప్లేస్కి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనకు కనిపిస్తున్నటువంటి ఆ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో వచ్చేటటువంటి మొత్తం ఎన్ని వెహికల్స్ వచ్చినా, ఎన్ని వేల వెహికల్స్ వచ్చినా కూడా ఆ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ సరిపోయేలాగా ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇప్పటికే ట్రాఫిక్ వాళ్ళకి కొన్ని సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ఆ ట్రాఫిక్కి సంబంధించి రూట్ మ్యాప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ రూట్లో రావాలి, వచ్చినటువంటి అంటే ఇప్పటికే పోలీసులకి కొన్ని ప్లేసెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్లో మనం చూడవచ్చు డిస్ట్రిక్ట్ కలెక్టరు మొత్తము సిబ్బంది అంతా కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎం సెంటర్స్ అన్నింటినీ కూడా తనిఖీలు చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అంటే కొన్ని నిషేధాజ్ఞలు ఉన్నటువంటి నేపథ్యంలో లోపల కూడా మీడియాని ఎవరిని అలౌ చేయట్లేదు. అధికారులు అయితే వచ్చి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కౌంటింగ్ రోజు ఏ విధమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉండకుండా అభ్యర్థులతో పాటు ఇతర వ్యక్తులు ఎవరు అంటే కేవలం అభ్యర్థులు మాత్రమే రావాలి, ఇతర వ్యక్తులు ఎవరు రావడానికి వీల్లేదు, వాళ్ళ అనుచరగణం రాకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ కేంద్రాలకు వాళ్ళు నిర్దేశించినటువంటి అంటే అధికారులు ఎవరైతే ఏజెంట్లని సూచించి వాళ్ళకి పాసులు అయితే ఇష్యూ చేస్తారో ఆ పాసులకు సంబంధించి మాత్రమే అట్లా వాళ్ళని మాత్రమే ఇక్కడికి అలౌ చేసే పరిస్థితి ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా లేదు. కేవలం అటు పోలీసు అదేవిధంగా ఈ కౌంటింగ్ సిబ్బంది మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంది. అభ్యర్థితో పాటుగా ఒకరిద్దరు మాత్రమే లోపల పర్యవేక్షణ చూసుకోవడానికి అంటే వాళ్ళ ఏమేమి ఉన్నాయో అనేది చూసే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఒక ముందు పోస్టల్ బ్యాలెటా లేకపోతే ఈవీఎంలా అనేది ఇంకా తేలాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని చేసి దానికి కావాల్సినటువంటి ముందస్తు ఆ టేబుల్స్ కానీ ఇతర కావాల్సినటువంటి వాటిని అన్నింటిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏయూ గ్రౌండ్లోకి రావాల్సినటువంటి వాహనాలు, వాటికి ఆ పార్కింగ్ ప్లేసు, అదేవిధంగా ఏ సిబ్బంది రావాలి ఏంటనేది వీటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కూడా సజావుగా జరగాలి, ఎలాంటి ఇబ్బందికర వాతావరణం కానీ గొడవలు లేకుండా ఉండేలాగా అటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా పోలీసు కమిషనర్ పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఒక విశాఖ జిల్లా కాదు, అటు అనకాపల్లి జిల్లాకి సంబంధించి కూడా ఇదే విధానం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా భద్రపరిచారు. వాటన్నింటినీ 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్కి పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ.